యూపీవీసీ విండోస్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అదేంటో ఈ వీడియోలో నేను చెప్తాను. ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రొఫైల్ ఇలా కట్ చేసుకుంటాము. ఇలా కట్ చేసిన తర్వాత గాల్వనైజ్డ్ ఐరన్ అనేది మనం ఆ ప్రొఫైల్లో ఇన్సెట్ లోపల పెట్టి స్క్రూస్ అనేది టైట్ చేయాలి. ఈ ఐరన్ ఎందుకంటే ఫ్యూచర్లో మనకు వెదర్ కండిషన్స్ని బట్టి బెండింగ్స్ అనే ప్రాబ్లమ్స్ వస్తే ఆ ఐరన్ అనేది బెండింగ్స్ రాకుండా ప్రొఫైల్ని స్ట్రైట్గా స్ట్రాంగ్గా అయితే ఉంచుతుంది, బెండింగ్స్ రాకుండా. ఒకవేళ బెండింగ్స్ వస్తే మాత్రం లాక్ సరిగ్గా పడకపోవటం లేదా స్లైడింగ్ అవ్వకపోవటం, టైట్గా రావటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఇక్కడ అల్యూమినియం ట్రాక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ అల్యూమినియం ట్రాక్ అక్కడ రెడ్ కలర్లో వీల్ రోలర్ కనబడుతుంది. ఆ రోలర్ అనేది అల్యూమినియం ట్రాక్ మీద స్లైడింగ్ అవుతుంది. ఈ అల్యూమినియం ట్రాక్ లేకపోతే ప్రొఫైల్ అనేది డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఈ అల్యూమినియం ట్రాక్ అనేది కూడా కంపల్సరీగా పెట్టించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చిన్న స్టాపర్ ఉంది కదా, ఈ స్టాపర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టచ్ లాక్ మనం స్లైడింగ్ చేసేటప్పుడు, లాక్ అన్లాక్ చేసేటప్పుడు, విండో క్లోజ్ చేసేటప్పుడు ఆ స్టాపర్ అనేది కొంతవరకు టచ్ లాక్ డ్యామేజ్ అవ్వకుండా ఆపుతుంది. సో స్టాపర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే కొంతమంది ఇవన్నీ స్కిప్ చేస్తున్నారు. ఈ ఫుల్ ఐరన్ అనేది వాడాలి ఇందులో. ప్రతి విండోలో ఫుల్ ఐరన్ అంటే దానికి దగ్గర కాస్ట్ పడితేనే ఫుల్ ఐరన్ యూజ్ చేస్తారు అందరూ. అది బెండింగ్స్ ప్రాబ్లమ్స్ రాకుండా. 350 రూపాయలు ప్రైస్ పెట్టి నాకు ఫుల్ స్టీల్ వస్తుందా, ఫుల్ ఐరన్ వస్తుందా అంటే ఫుల్ ఐరన్ అయితే రాదండి. 350 రూపాయలలో ఫుల్ స్టీల్ రావాలంటే అవుటర్ ఫ్రేమ్లో, గ్లాస్ డోర్లలో, మెష్లో ఫుల్ ఐరన్ కావాలంటే మినిమం కాస్ట్ 400 నుంచి 450 రూపాయలు అయితే పెట్టాల్సి వస్తుంది. 450 రూపాయల వరకు పెడితే ఫుల్ ఐరన్తో పాటు అల్యూమినియం ట్రాక్, ఎస్ఎస్ మెష్ కూడా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ప్రొఫైల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, ఇప్పుడు చిన్న పీస్ ఉంది కదా, ఈ మనకు ట్రాక్స్ ఉంది కదా కొంచెం ఎత్తుగా, ఆ ట్రాక్స్ అనేది థిక్నెస్ ఎక్కువ ఉంటాయి కొన్ని ప్రొఫైల్స్లలో. ఆ థిక్నెస్ ఎక్కువ ఉన్న ప్రొఫైల్స్ అయితే ఎక్కువగా సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని ప్రొఫైల్స్ ఇలా ఉంటాయి, ఇవి థిక్నెస్లు తక్కువ ఉంటాయి. థిక్నెస్లు తక్కువ ఉండటం వల్ల స్ట్రెంగ్త్ అనేది కూడా తక్కువ ఉంటుంది, ఫ్యూచర్లో త్వరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా ఆ లేయర్లు సెక్షన్ ఉంది కదా, ఆ లేయర్లు అనేది ఈజీగా ప్రెస్ అవుతుంది. ఏది క్వాలిటీ లేని ప్రొఫైల్స్లో ఈజీగా ప్రెస్ అవుతుంది. క్వాలిటీ ఉన్న ప్రొఫైల్స్లలో అయితే ఇలా థిక్నెస్ ఎక్కువ ఉండి ప్రెస్ అవ్వకుండా అయితే ఉంటుంది. అదొకటి సెలెక్ట్ చేసుకోవాలి. గ్లాస్ కూడా మినిమం 5 mm అయితే ఉండాలి. ఇప్పుడు ఈ థిక్నెస్ నేను చూపిస్తున్నాను కదా, ఆ గ్లాస్ అయితే 5 mm ఉండాలి. సో ప్రొఫైల్ అంతా రెడీ అయ్యాక, విండోస్లో రెడీ అయ్యాక అయితే ఇలా ఉంటుంది. ఇది మెష్, ఎస్ఎస్ మెష్. కంపల్సరీగా మీకు లాంగ్ లైఫ్ రావాలంటే ఎస్ఎస్ మెష్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి.